హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రేడియన్ నైరా యూట్యూబ్ ఛానల్. నమస్తే, అస్సలం వాలేకుమ్. ఈరోజు నా కిచెన్లో కాకరకాయ కర్రీ చేస్తున్నాను. నిజానికి మనం ఈ కాకరకాయ అనేది వారానికి ఒకసారైనా కనీసం మనము తినాలి. దీనివల్ల మనకు ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. సో నేను ఇక్కడ 200 గ్రామ్స్ కాకరకాయలను ఇలా చక్రాలలాగా కట్ చేసుకొని ఇందులో నుండి సీడ్స్ తీసేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసి కలిపి ఒక 15 మినిట్స్ పెట్టాను. ఆ తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసి ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. సో ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఇందులో సుమారుగా ఒక 2 స్పూన్స్ వరకు నువ్వులను, 1 స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ వరకు మెంతులు వేసుకొని దూరగా మనము ఫ్రై చేసుకోవాలి. సో ఇలా దూరగా ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని కొంచెం చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టి ఇందులో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి ఆ తర్వాత ఇలా శుభ్రంగా కడిగిన కాకరకాయ ముక్కలు ఇందులో వేసుకొని మనం ఇలా ఒక గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు కర్రీ కోసం మరో బాండీలో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక 1 స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక సన్నగా తరిగిన ఉల్లిగడ్డను యాడ్ చేసుకొని ఉల్లిగడ్డ నుండి పచ్చి వాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. సో ఇందులోనే గుప్పెడంతా కరివేపాకు వేసుకోవాలి. సో ఒక 1 స్పూన్ వరకు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ నుండి పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. సో ఇందులో చిటికెడంత పసుపు, రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇలా ఒకసారి గరిటెతో బాగా కలిపి ఒక పెద్దగా టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు టొమాటో కొంచెం సాఫ్ట్ అవ్వడానికి ఇవ్వాలి. చూడండి, టొమాటో అనేది మనకి ఇక్కడ సాఫ్ట్ అయ్యింది. ఆ తర్వాత ఏదైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో కాకరకాయ ముక్కలు, ఆ కాకరకాయ ముక్కలన్నీ యాడ్ చేసుకొని ఇందులో ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. సో ఇందులో ఇప్పుడు ఒక 1 స్పూన్ వరకు కారం, పావు స్పూన్ వరకు ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం నువ్వులు, జీలకర్ర, మెంతులు పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ అంతా యాడ్ చేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకొని దాని గుజ్జు తీసి ఇలా మనము ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇలా బాగా కలిపి మనము ఇందులో కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మనము కుక్ చేసుకోవాలి. సో 10 మినిట్స్ తర్వాత మనకి ఇక్కడ కాకరకాయ అనేది మెత్తగా ఉడికిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను చేసే రెసిపీస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి ఫర్ మోర్ నోటిఫికేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేడియన్ నైరా యూట్యూబ్ ఛానల్.